ఎప్పుడైనా కూడా మనం ఒక షాపు పెట్టాము, ఒక వస్తువు కొనుక్కొచ్చాం, దాని మీద ఎంఆర్పి ఫిక్స్ చేసాం, దాంట్లో డిస్కౌంట్ ఇచ్చాం, దాంట్లో లాభం ఎంత వస్తుంది, నష్టం ఎంత వస్తుంది, వాటి మీద మనం డిస్కషన్ చేసుకుందాం. ఎప్పుడైనా కూడా ఇది ఒక సబ్జెక్ట్ లాగా అనుకోవద్దు, జనరల్గా ఆలోచిస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు మన నిత్య జీవితంలో జరుగుతున్న దాన్ని దీనికి అనువదించుకోండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకు. సో రైట్, ఒక వస్తువును 600 రూపాయలకు అమ్మినట్లయితే ఎంత లాభం వచ్చునో అదే వస్తువును 450 రూపాయలకు అమ్మినట్లయితే అంతే నష్టం వస్తుంది అన్నాడు. అయినా దాని కొన్న వెల ఎంత అని అన్నాడు. ఇక్కడ మనకు చూడండి, 600 రూపాయలకు అమ్మితే ఎంత లాభం వస్తుందో 450కి అమ్మితే అంతే లాస్ వస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ గమనించండి, మనకి ఇందులో కొన్న వేల మాత్రం అదే కొన్న వేల కదా. ఇప్పుడు ఫస్ట్ దాని తరపున కొన్న వేల ఎంత వస్తుంది, సెకండ్ దాని తరపున కొన్న వేల ఎంత వస్తుందో మనం చూసుకున్న రెండింటికి అదే కొన్న వేల అనమాట. అంటే ఇందులో మనకు ప్రాఫిట్ కూడా మనకి ఈక్వల్ అవుతుంది, ప్రాఫిట్ ఇందులో లాస్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఇందులో అమ్మితే ఎంత లాభం వస్తుందో ఇందులో అమ్మితే అంతే నష్టం వస్తుంది అనమాట. లాభం వస్తుంది అంటే 600లలో కొన్న వేల నీకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాం, ఎక్స్. అదేవిధంగా లాస్ ఎప్పుడు వస్తుంది, కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువ ఉన్నప్పుడు, అమ్మిన వేల తక్కువ ఉన్నప్పుడు లాస్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, 600 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్లో ఒకవైపు, ఆ నెంబర్ ఒకవైపు, 600 ప్లస్ 450, ఈ ఎక్స్ అటు వెళ్తే 2x అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 1050 ఈక్వల్స్ టు 2x. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 525 అనమాట. సో 525 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక ప్రతిసారి ఇంత స్టోరీ చేయకండి. దీనికి ఎలా చేద్దాం సార్ అంటే, ఇప్పుడు మనకి ఇందులో చూడండి, ఇది మనకు ఎంత చెప్పాడు, ఇది సిపి అనుకుందాం, కాస్ట్ ప్రైస్. ఫస్ట్ది వచ్చేసి 600, సెకండ్ది వచ్చేసి 450, ఇది 450, ఇది SP1, ఇది SP2. ఈ రెండింటికి కరెక్ట్గా సెంటర్ ఉంటుందన్నమాట. ఈ రెండింటికి సెంటర్లో ఉండేది సిపి. ఎప్పుడు సమానంగా లాభం వచ్చి సమానంగా నష్టం వస్తే, అంటే ఇందులో సపోజ్ ఎక్స్ లాభం వచ్చింది అనుకోండి, ఇందులో ఎక్స్ నష్టం. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చేసి 2xలు అనమాట. ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ వచ్చేసి 150 అవుతుంది. అంటే ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, 2xలు ఉన్నాయి కదా, 2xలు ఈక్వల్ టు 150 అన్నప్పుడు ఒక ఎక్స్కి ఎంత అవుతుంది అంటే 75 అవుతుంది. ఒక ఎక్స్కు 75 అంటే ఇందులో నుంచి కనుక్కోవాలంటే ఇందులో 75 తీసేయాలి, ఎందుకంటే అందులో లాభం ఉంది. ఇందులో నుంచి వెళ్ళాలంటే 75ను కలపాలి. అక్కడ నుంచి 75 తీసేయి, ఏమొస్తుంది నీకు, 525 వస్తుందా లేదా చెప్పండి. సో 525. పోనీ ఇక్కడ నుంచి వెళ్ళండి, 75 కలపండి, 525 వస్తుంది. ఇప్పుడు సమానంగా ఉంటే మాత్రం ఇంకా ఈజీ ఎలా చేయొచ్చు అంటే, ఇది 600, ఇది 450 కదా, కరెక్ట్ సెంటర్ అనమాట. ఈ రెండింటికి సెంటరే మనకు సిపి అవుతుంది. సెంటర్ ఎట్లా గుర్తుపట్టాలి మనం, 600 ప్లస్ 450/2, 1050ని సగం చేసేసి 525. సో 525 అని మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసి 525. ఈక్వల్గా ఉన్నప్పుడు ఇలా పనిచేస్తుంది. నెక్స్ట్, ఒక వస్తువును 144 రూపాయలకు అమ్మినట్లయితే లాభశాతం సంఖ్యాపరంగా సమానము అన్నాడు. సంఖ్యాపరంగా దాని కొన్న వేలకు సమానం అన్నాడు. అయినా దాని కొన్న వేల ఎంత అన్నాడు. ఇది బెటర్ ఏంటంటే ఆప్షన్స్ నుంచే వెళ్ళాలి. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు మనకంటే, సిపి సపోజ్ ఎక్స్ అనుకోండి, ప్రాఫిట్ కూడా ఎక్స్ పర్సంటేజే అన్నమాట. ఎస్పి ఈక్వల్ టు 144. అంటే ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, మనకు సిపి ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ ఆఫ్ సిపి ఈక్వల్ టు ఎస్పి అనమాట. అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ పర్సెంట్ ఆఫ్ 1x% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 144. దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది, కానీ ఇదంతా చేయొద్దు మనం. ఆప్షన్స్ నుంచి బెస్ట్ అనమాట. ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకుందాం సార్ మనం. ఆప్షన్ ఏ ప్రకారంగా ఇక్కడ 60 రూపాయలకు కొన్నాం, దీని మీద 60% లాభం. ఎంత కొన్నామో అంతే లాభం. సంఖ్యాపరంగా రెండు సమానం, కొన్న వేలకు సమానము అని అన్నాడు. 60% ఆఫ్ 60 అనమాట. దీంట్లో 60% ఆఫ్ 60 ఈక్వల్ టు నీకు ఎంత రావాలి, 144 రావాలి. వస్తుందా చూడు, 6 36 వస్తుంది. 60 ప్లస్ 36 అంటే 96 వస్తుందా, రావట్లేదు. నెక్స్ట్ బి తీసుకో. బి ఏంటి సార్, అక్కడ సెకండ్ ఆప్షన్ 80 ప్లస్ 80% ఆఫ్ 80 అన్నమాట. సో 8 64, ఇది 64 వస్తుంది. 80 ప్లస్ 64 ఎంత అవుతుంది, 144. అట్లా ఏ నెంబర్ తీసుకుంటూ వస్తే అది మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. సో 80 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 80లో 8 64 లాభం అనమాట ఇది. 80 ప్లస్ 64 అంటే 144 ఈజ్ ద ఆన్సర్ వస్తుంది. అవునా? సో రైట్.
నెక్స్ట్ ఒక వస్తువును 450 రూపాయలకు అమ్మినట్లయితే ఎంత నష్టం వచ్చునో అదే వస్తువును 900 రూపాయలకు అమ్మినట్లయితే దానికి రెండింతల లాభం వచ్చును అన్నాడు. అయినా ఆ వస్తువును 25% లాభంతో అమ్మదలిచిన దాని అమ్మకపు వేల ఎంత అన్నాడు. ఇంతకుముందు మనం ఎక్స్ అనుకొని చేసాను చూసారా, సేమ్ అదే మాదిరిగా అనమాట. సో ఇక్కడ మనకు ఇంతకుముందు ఏం చెప్పాడు, అంతే లాభం అంతే నష్టం అన్నాడు. ఇక్కడ అలా కాదు, రెండింతల లాభం వచ్చును అని అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు మనకు సిపి మనకు ఎంతనో తెలియదు. ఫస్ట్ అమ్మింది ఎంత, మనము SP1 వచ్చేసి 450 అమ్మినాం, దాంట్లో ఎంత నష్టం వచ్చిందో. నెక్స్ట్ ఏం చెప్పాడు, 900కి అమ్మాడు. SP2 వచ్చేసి మనకు 900 అనమాట. దీనికి ఎంత నష్టం వచ్చిందో దీంట్లో డబుల్ లాభం వచ్చింది అన్నాడు, రెండింతల లాభం వచ్చింది అన్నాడు. అంటే దీనికి డిఫరెన్స్ 450కి 900కు డిఫరెన్స్ ఎంత వస్తుంది అని అంటే 450 డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి, మొత్తం ఎన్ని ఎక్స్లు అవుతున్నాయి, 3 ఎక్స్లు ఈక్వల్ టు 450 అనమాట. సో 3 ఎక్స్లు ఈక్వల్ టు 450 అన్నప్పుడు ఒక ఎక్స్కి ఎంత పడుతుంది సార్, ఇది 150 అవుతుంది. ఇక్కడ నుంచి రావాలంటే ఒక ఎక్స్ను కలపాలి, ఇక్కడ నుంచి రావాలంటే 2 ఎక్స్లను తీసేసేయాలి. అర్థమైందా? సో మనం అక్కడ నుంచి వద్దాం. మనం SP1లో చూసుకున్నట్లయితే 600కు 150 450 కదా. సో 450కి 150 కలిపితే అప్పుడు ఏమవుతుంది, 600 అనేది సిపి అవుతుంది అనమాట, కొన్న వేల అవుతుంది. ఇది కొన్న వేల. ఇక్కడ నుంచి అయితే ఒక ఎక్స్, పోనీ ఇక్కడ నుంచి చూడండి 2 ఎక్స్లు, ఎక్స్ వాల్యూ ఎంత 150, 2 ఎక్స్లు అంటే 2 150 300 తీసేస్తే మనకి ఇది 600 వస్తుంది. సో 600 మనకు సిపి. నేను అడుగుతుంది సిపి కాదు, మనకేం అడిగాడు, ఒకవేళ 25% లాభంతో అమ్మాలంటే దాని అమ్మకపు వేల ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఇక్కడ సిపి ఆల్వేస్ 100% అని అనుకున్నాం కదా, 100% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు 600. నేను సేల్స్ ప్రైస్ విత్ 25% వేసుకోండి అన్నాడు. 125% ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 125 ఇంటూ 600 డివైడెడ్ బై 100 అనమాట. ఎంత అవుతుంది సార్ ఇక్కడ, ఇది 750 ఇస్ ఆన్సర్. 125 ఆర్లు అంటే 750 నీ ఆన్సర్ వస్తాయి, 750. ఇక్కడ డైరెక్ట్గా చెప్పేయచ్చు, దీన్ని ఇక్కడ డైరెక్ట్గా ఇలా కూడా అనొచ్చు అనమాట. 25%కు సేల్ చేయమన్నాడంటే 125% ఆఫ్ 600 అనమాట. 125% ఆఫ్ 600 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, ఇది 750 అని డైరెక్ట్ వేయచ్చు. ఇలా ప్రతిసారి చేయాలని ఏం లేదు, మీ కన్వీనియంట్ ప్రకారంగా చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఒక వస్తువును 375 రూపాయలకు అమ్మినట్లయితే దాని కొన్న వేలలో 1/4 వంతు లాభం వచ్చును. అయినా దానిని 50% లాభంతో అమ్మదలిచిన దాని అమ్మకపు వేల ఎంత అన్నాడు. ఇప్పుడు ఇది మనకేమిచ్చాడు, 375 రూపాయలకు కొన్నామా అమ్మాం అంటే సేల్స్ ప్రైస్ అనమాట. అమ్మడం వల్ల ఎంత వస్తుంది, ఇది వస్తుంది, లాభం వస్తుంది. ఇప్పుడు 10% లాభం అంటే 110% ఎలా తీసుకుంటావో భిన్నాలు వచ్చినప్పుడు 1 బేస్ చేసుకొని చేసుకోవాలి. సో సిపిని మనం ఎలా తీసుకుంటామంటే 1, ఎస్పి వచ్చేసి మనకేమవుతుందంటే ఆ లాభం ఏదైతుందో దాన్ని యాడ్ చేసుకుంటాం. అంటే 1 + 1/4 యాడ్ చేస్తే 4 + 1 5/4 అనమాట. సో 5/4 ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చెప్పాడు సార్ మనకు, 375 అనమాట. ఇది అమ్మిన వేలనే, ఇది అమ్మిన వేలనే. సిపి ఎంత, 1. సో సిపి ఈక్వల్స్ టు 1కి అయితే ఎంత, క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం మనం. సో 1 ఇంటూ 375 డివైడెడ్ బై 5/4 డైరెక్ట్గా మీరు రివర్స్ వేయగలగాలి 5/4 అనేది. సో 1 ఇంటూ 375 ఇంటూ 4/5 అనమాట. 5 ఇక్కడ 75 సార్లు, 75 4 300. ఇది ఏంటి సార్ అంటే సిపి. నేను కొన్న వేల అడగట్లేదు, అమ్మకపు వేల అన్నాడు. అమ్మకపు వేల ఎంత లాభంతో, 50%. 300లలో 50% అంటే ఎంత, 150. 300 + 150 అంటే ఎంత అవుతుంది, 450కి మనం అమ్మాలన్నమాట. దాన్ని జనరల్గా ఇట్లా చేసుకోవచ్చు. మళ్ళీ సిపి వచ్చేసి 100% ఆఫ్ అమౌంట్ ఈక్వల్స్ టు 300. ఎస్పి విత్ 50% అంటే 150%కి ఎంత, ఇది నువ్వు క్రాస్ మల్టిప్లై చేయి 450 వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఈజీగా మనకి ఇక్కడ ఏంటంటే 5/4 అనగా మీకు 125% అనేది కనుక స్ట్రైక్ అయితే 5/4 అనగా 125 అనమాట. 125% ఈక్వల్స్ టు 375. దెన్ 150% అని వేసుకోండి, మీకు డైరెక్ట్గా మీకు 450 వస్తుంది. అట్లా మీరు ఇంకా డైరెక్ట్గా వస్తుంది అనమాట. అది గ్రిప్ వచ్చిన తర్వాత అట్లా చేసుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసి 450 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఒక వర్తకుడు తన వద్ద గల సరుకులలో 2/3 వంతు సరుకులను 20% లాభానికి మరియు మిగిలినవి 14% లాభానికి అమ్మాను. అయినా మొత్తం మీద వచ్చిన సగటు లాభ శాతము ఎంత అని అన్నాడు. ఇక్కడ చూడండి మనకు 2/3 అని అన్నాడు కదా,
2/3 అంటే దీన్ని ఒక పటంలాగా రాస్తే ఫిగర్స్ లాగా రాసుకుంటే ఎలా ఉంటుందంటే ఇట్లా రాసుకోవచ్చు. అంటే ఇట్లా రాయొచ్చు అనమాట. ఇప్పుడు పైన మనకు ఓవర్ ట్యాంక్ పైన ఒక వాటర్ ట్యాంక్ ఉంది అనుకోండి, మన ఇంటి మీద 3 రింగులు ఉన్నాయి, అందులో 2 రింగులు నిండినాయి అనుకోండి. అప్పుడు ఏమనొచ్చు మనం 2/3 నిండినాయి అంటామా లేదా చెప్పండి. అట్లా ఈ మూడింటిలో రెండు భాగాలను మాత్రం ఎంత కమ్మాడు అన్నట్టు 2/3 20% అన్నాడు. ఇది 20%కే, ఇది 20%కే. ఇంకెంత మిగిలింది చెప్పండి, రిమైనింగ్ ఇంకొక భాగం మిగిలింది. ఇది అట ఎంత కమ్మాడు అట ఆయన 14%. ఫస్ట్ రెండేమో 20%, తర్వాత 14%. మొత్తం మీద అన్నాడు 20, 20, 14 మొత్తం కలిపి ఎంత అవుతుంది 54% అనమాట. 54% ఐటమ్స్ ఎన్ని 1, 2, 3. మరి నీకు 3 అని చెప్పలేదు కదా అంటే ఈ డినామినేటర్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ను మనం టోటల్గా తీసుకోవాలన్నమాట. అప్పుడు ఓవరాల్గా ఎంత అవుతుందంటే 18%కు మనకు ఆన్సర్ వస్తుంది. 18% ఈజ్ ఆన్సర్ అనమాట. సో 2/3. ఒకవేళ పటమే ప్రతిసారి ఇట్లా వేయకుండా ఇలా కూడా చేయొచ్చు మనం. 2/3 అంటే ఈ 2 పార్ట్స్ వచ్చేసి 20% లాగా అంటే 40. ఇక్కడ డౌట్ వస్తుంది, 2 పార్ట్స్ 20 అయినప్పుడు ఇది 10 వేసుకోవాలి కదా అంటే అట్లా వేయొద్దు. ప్రతి చిన్న వస్తువు కూడా 20%. సో రైట్, ఇక్కడ 3లో 2 వస్తువులను 20%. ఇంకా గ్యాప్ ఎంత ఉంది 3లో 2 అంటే ఇంకెంత ఉంది 1. ఈ 1 వచ్చేసి ఎంత 14% అనమాట. అంటే ఎంత 14%, మొత్తం 54% అవుతుంది. ఎన్ని ఐటమ్స్ కింద ఎంత నెంబర్ ఉంటే అది ఐటమ్స్ అనమాట. 3 అని వేసుకుంటే 18% అమ్మినట్లని మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. నెక్స్ట్, ఒక వర్తకుడు 400 రూపాయల విలువ గల చక్కెరను అమ్మాను. అందులో 3/4 వంతు భాగాన్ని 10% నష్టంతో అమ్మాను. మిగిలినది 10% లాభంతో అమ్మాను. ఆయన మొత్తం మీద లాభము లేదా నష్ట శాతము ఎంత అని అన్నాడు. సో ఇప్పుడు ఇంతకుముందు 2/3 అన్నప్పుడు 3 భాగాలలో 2 నింపావు కదా, ఇక్కడ 3/4 అన్నాడు కదా. 3/4 అన్నప్పుడు 3/4 అంటే ఎలా రాస్తాం మనం ఒకసారి చూస్తే, మొత్తం 4 బాక్సులు గీసి 1, 2, 3 4 బాక్సులు గీసి అందులో 3 బాక్సులు అనమాట. సో ఇది 3/4 అంటే ఇలా రాస్తాం మనం. 3/4 అంటే మనం ఇలా రాసుకుంటాం. 3/4 అంటే 4 బాక్సులలో 3 బాక్సులు ఫిల్ చేస్తాం. ఇప్పుడు మనకు 2వ తరగతిలో 3వ తరగతిలో ఇట్లా ఫ్రాక్షన్ భిన్నంగా పటంలలో చూపించండి అంటే ఇలా రాస్తాం మనం. సో ఎంత సార్ ఇది 3/4 10% లాస్ అన్నాడు. ఇది 10% లాస్, ఇది కూడా 10% లాస్, ఇది కూడా 10% లాస్. మిగిలినది వచ్చేసి ఎంత 10% ప్రాఫిట్. సో 10% ప్రాఫిట్ అనమాట. మొత్తం 3 కలిపి ఎంత అవుతుంది సార్ ఇక్కడ 10, 10, 10 -30 + 10 ఎంత అయింది -20 అయింది అనమాట. ఐటమ్స్ ఎన్ని 1, 2, 3, 4. సో 4కి పంచితే ఎంత అవుతుంది 5%. మైనస్లో వస్తుంది కాబట్టి లాస్ అనమాట, 5% లాస్. సార్ మరి ఇప్పుడు 400 తీసుకోవద్దా అంటే అది కాన్సెప్ట్లో అవసరం, అది ప్రొసీజర్లో అవసరము, మనకు దీంతో అవసరం లేదు. మీరు 400 తీసుకొని లెక్క చేయండి, సేమ్ 5% వస్తుంది అనమాట. 5% నష్టం అనమాట. 5% లాభం ఉంటుంది, 5% నష్టం ఉంటుంది. లాస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఒక వర్తకుడు తన వద్ద గల సరుకులలో 7/4 వంతు సరుకులను 5% లాభానికి మరియు మిగిలినది 16.23%. ఇప్పుడు 4/7 అంటే 7 బాక్సులు గీసి 4 బాక్సులు ఫిల్ చేయాలి లెక్క ప్రకారం. అలా కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఏం చేయొచ్చు అంటే 4/7 అనగా ఈ 4 భాగాలను ఎంతకు 5% ఏంటిది ప్రాఫిట్ లాభం. నెక్స్ట్ ఇక మిగిలినది ఎంత సార్ ఇక్కడ 3. ఈ 3 భాగాలను మాత్రం ఎంత 16/2/3%కు అమ్మాడు అనమాట. ఇది ఎంత వచ్చింది సార్ అంటే 20% వచ్చింది. ఇది ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 3 × 16/2/3ని మనం ఎలా రాయొచ్చు అని అంటే, ఇప్పుడు ఇది 3 × 16 అంటే 48 + 2 50/3% అంటే ఇది కట్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ మనకు పర్సంటేజ్ ఉంచండి, ఇక్కడ 3 కట్ చేస్తే ఎంత అవుతుంది 50% అనమాట. ఇది 3 × 16/2/3 అంటే = 50. ఇది 20%, ఇది 50% అనమాట. 3 16లు 48, 3 2/3 2 అనమాట. ఇది మొత్తం వచ్చేసి 70% అవుతుంది. 70% అవుతుంది. ఎన్ని వస్తువులు మొత్తం కింద 7 ఉంది కదా, 70%కి 7 వస్తువులు అంటే ఎంత అవుతుంది సార్ 10%. ఓవరాల్గా ఎంత వస్తుంది నీకు లాభం అన్నాడు. సో 10% ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఇప్పుడు మరి పటంలాగా వేయలేమా సార్ అంటే ఎందుకు వేయలేము, మనము 7 వేయాలి. ఇట్లా కొంచెం పెద్దగా అవుతుందని కాబట్టి అలా చేసుకున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7. ఇందులో 7 వస్తువులను 4 వస్తువులను
మనము దీన్ని 5%, దీన్ని కూడా 5%, ఇది కూడా 5%, ఇది 5%. ఇవి మాత్రం 16/2/3, ఇది 16/2/3, ఇది 16/2/3 అట్లా చేసామన్నమాట. అలా చేయకుండా ఇట్లా చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఇక్కడ వర్క్ దీని గురించి ఇది ఇక్కడ చేసాం. 3 × 16/2/3% అనేది ఇది ఇక్కడ పర్సంటేజ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచాం. ఇది కట్ చేస్తే 100 వస్తే మళ్ళీ దాన్ని కూడా మార్చాల్సి వస్తుంది, అందుకు చేయలేదు. రైట్, ఇది అక్కడ వేసామన్నమాట అంతే. ఒక వర్తకుడు తన వద్ద గల సరుకులలో 2/3 వంతు సరుకులను 10% నష్టంతో అమ్మాను. మిగిలినవి ఎంత శాతం లాభంతో అమ్మినట్లయితే మొత్తం మీద లాభం లేదా నష్టం వచ్చునన్నాడు. సో ఇప్పుడు 2/3 వంతు అని అన్నాడు. ఇక్కడ చూడండి, 2/3 అంటే భిన్నం ఎలా రాస్తాం మనం పటము? 2/3 అంటే ఇలా, ఇట్లా 2/3 అంటే ఇంతే కదా. 2/3ను 10% నష్టంతో, ఇది -10లో అమ్మాం, ఇది కూడా -10లో అమ్మినాం. దీన్ని ఎంత కమ్మితే మనకేమన్నాడు? లాభం కానీ నష్టం కానీ రావద్దు అన్నాడు. అంటే రిజల్ట్ వచ్చేసి 0 అంటే ప్రాఫిట్ లేదు, లాస్ లేదనమాట. అట్లా 0 రావాలంటే ఫస్ట్ ఇక్కడ 10 పోయింది, ఇక్కడ 10 పోయింది, అంటే 20 పోయింది. అంటే ఇందులో 20 నువ్వు సంపాదించాలి అన్నట్టు దాని అర్థం. ఇప్పుడు టోటల్ చూడు, -10 ఇది +20, అప్పుడు ఏమైతే 0 అవుతుందా కదా చెప్పండి. అంటే ఎంత లాభంతో అమ్మాలి అని అన్నాడు. అంటే 20% అయినా కదా చెప్పండి. ఇప్పుడు ఈ వస్తువు అమ్మితే 10 రూపాయలు పోయింది, ఈ వస్తువు అమ్మితే 10 రూపాయలు పోయింది, 2 వస్తువుల పేరు మీద 20 రూపాయలు పోయింది. ఇంకొంది నీ చేతిలో ఒకటే వస్తువు, దాన్ని ఎంత లాభంతో అమ్మితే మనకు నో ప్రాఫిట్ నో లాస్ రావాలి అన్నప్పుడు ఏంది? 20 రూపాయలకు అమ్మితే, 20 రూపాయల లాభంతో అమ్మితే, ఇది +20 తోటి అమ్మితే మొత్తం మీద రిజల్ట్ 0 వస్తుందా రాదా చెప్పండి. సో అలా 20% ఈజ్ ద ఆన్సర్ అనమాట. రైట్, ఏ మర్చెంట్ సోల్డ్ అన్ ఆర్టికల్ విత్ 2.5% ఇఫ్ ద సేల్స్ ప్రైస్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్ బై 100 రూపీస్ అన్నాడు. తెలుగు అదే ప్రశ్న మన తెలుగులో చూసుకుంటే, సో ఒక వర్తకుడు తన వస్తువును 2.5% నష్టంతో అమ్మాను. ఒకవేళ 100 రూపాయలు ఎక్కువ చేసి అమ్మినట్లయితే 7.5% లాభం వచ్చును అన్నాడు. అయినా ఒకవేళ 12.5% లాభంతో అమ్మినట్లయితే అమ్మకపు వేల ఎంత ఉంటుంది అని అన్నాడు. ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఆల్రెడీ అమ్మడం జరిగింది, మనం ఊహించుకుంటున్నాం అనమాట. ఒకవేళ అనేది ఏది కూడా ఒరిజినల్ కాదు, గుర్తుపెట్టుకోండి. అది ఒరిజినల్ కాదు, ఒకవేళ అనేది అజ్యూమ్ చేసుకోవడం అనమాట. సో రైట్, ఇప్పుడు ఇక్కడ 2.5% నష్టంతో అమ్మాను అని అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ప్రైస్ వచ్చేసి మనకెంత? 2.5% నష్టం అంటే 97.5. ఇందులో మీకు 2.5% నష్టం కనిపిస్తుందా లేదా చెప్పండి? కనిపిస్తుంది. నెక్స్ట్ది వచ్చేసి ఒకవేళ 100 రూపాయలు ఎక్కువ చేసి అమ్మితే 7.5 వస్తుంది అన్నాడు. అంటే రెండవ ప్రైస్ వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే 107.5%. ఇందులో 7.5 కనిపిస్తుందా లేదా చెప్పండి? వస్తుంది. దీనికి గ్యాప్ ఎంత ఉంది సార్ అంటే 10% పెరిగిందా లేదా? 10% పెరిగింది. ఈ 10% అనగా 10% పెరిగితే ఈ 10% ఈ 100 రూపాయలు అన్నమాట. 100 రూపాయలు. ఇప్పుడు ఏం చెప్పాడంటే 2.5% అమ్మడం జరిగింది. ఒకవేళ 100 రూపాయలు పెంచి అమ్మితే 7.5% లాభం వచ్చును అన్నాడు. 2.5% నష్టం అంటే మనం అమ్మింది 97.5కి అమ్మినాం. 7.5% లాభం అంటే మనం అమ్మింది 107.5%కి అమ్మినాం. అంటే మన పర్సంటేజ్ ఎంత పెరిగిందంటే 10% పెరిగింది. ధర ఎంత పెరిగిందంటే 100 రూపాయలు పెరిగింది. నిన్ను కొన్న వేల ఎంత అని అడిగాడు అనుకోండి, 100కి ఎంత అని తీసుకుంటాం. 100%. కొన్న వేల ఎప్పుడైనా 100% అనగా ఎంఆర్పి కూడా 100 వస్తుంది. నెక్స్ట్ మనని అడిగింది 12.5 లాభం వేసుకొని అమ్మండి అన్నాడు. అగైన్ సేల్స్ ప్రైస్ విత్ 12.5% అనమాట. ఇప్పుడు మీరు గమనించాలి, ఇందులో 2.5 నష్టం కనిపిస్తుంది, ఇందులో 7.5 లాభం కనిపిస్తుంది, ఇందులో 12.5 లాభం కనిపిస్తుంది. 100కి మీద ఉంటే లాభం, 100 కింద ఉంటే నష్టం. క్రాస్ మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది ఆన్సర్. సో 112.5 × 100/10 అనమాట. ఈ డెసిమల్ ఏమైనా ఇబ్బంది పెడితే ఎప్పుడైనా కూడా మనకు కిందికి ఒక డెసిమల్కి ఒక 0. రైట్, 2 సున్నాలు కట్ చేసుకుంటే 1125 ఈజ్ ఆన్సర్. 1125 ఈజ్ ఆన్సర్ అనమాట. సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, ఒక వర్తకుడు ఒక వస్తువును 20% లాభంతో అమ్మాను. ఒకవేళ దానిని 180 రూపాయలు తగ్గించి అమ్మినట్లయితే 10% నష్టం వచ్చును. అయినా దాని కొన్న వేల ఎంత అని అన్నాడు. ఇప్పుడు ఒకసారి చూద్దాం, సేమ్ ప్రశ్న అనమాట ఇది. SP1 వచ్చేసి 20% లాభంతో అని అన్నాడు. అంటే ఎంత కమ్మినట్టు? 120%. ఒకవేళ అదే వస్తువును 180 తగ్గించి అమ్మితే 10% నష్టము అన్నాడు. సో 10% నష్టము అన్నాడు. అంటే ఎంత కమ్మినట్టు? 10% నష్టం అంటే మనం 90%. దీనికి గ్యాప్ వచ్చేసి ఎంత? 30% డిక్రీజ్ అవుతుందా లేదా? ఆ 30% ఆఫ్ అమౌంట్ ఈక్వల్స్ టే 180 రూపీస్ అనమాట. 30% అమౌంట్ ఈక్వల్ 180. నేను అడుగుతుంది ఏంటంటే కొన్న వేల ఎంత అన్నాడు. కొన్న వేల ఎప్పుడైనా కూడా ఏముంటుంది? 100%. 100%కు ఎంత? సో క్రాస్ మల్టిప్లై చేసుకోండి. సో 100 × 180 /
సో 30, ఇది 36 టైమ్స్ 600 రూపీస్ ఇస్ ఆన్సర్. 600 ఆన్సర్ వస్తుంది. 600 రూపీస్ ఇస్ ఆన్సర్ అనమాట. అవునా? సో రైట్. నెక్స్ట్, ఒక వర్తకుడు ఒక వస్తువును 20% లాభంతో అమ్మాను. ఒకవేళ అతడు ఆ వస్తువును 20% తక్కువకు ఖరీదు చేసి దానిని అమ్మకపు వేల కంటే ₹10.50 తగ్గించి అమ్మినా కూడా అతడికి 30% లాభం వచ్చును. అయినా దాని కొన్న వేల ఎంత అన్నాడు. ఆల్రెడీ అమ్మడం జరిగిపోయింది. ఇక్కడ జరిగిపోయింది. ఒకవేళ అంటుంటాడు చూసారా, అది ఎప్పుడు కూడా ఒరిజినల్ కాదని గుర్తుపెట్టుకోండి. ఒక వర్తకుడు ఒక వస్తువును 20% లాభానికి అమ్మాడు అని అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇందులో తీసుకున్నట్లయితే సిపి, ఇది సిపి, ఇది SP1, ఎస్పి తీసుకుంటే ఓల్డ్ ఇలా ఉంది సార్. ఓల్డ్ వచ్చేసి మనకు ఇది 100 రూపాయలకు మనం కొన్నాము. ఎంతకు అమ్మాము? 20% లాభంతో అమ్మేసాం. 120%కి అమ్మేసాం అనుకోండి. తర్వాత ఏం చెప్పాడు అని అంటే, ఆ వస్తువుని 20% తక్కువకు ఖరీదు చేసి, దీన్ని 20%కు తక్కువకు ఖరీదు చేస్తే 80 రూపాయలకే మనం తీసుకున్నట్టు. ఇది న్యూ అన్నట్టు ఆయన చెప్పేది. నెక్స్ట్ ఏం చెప్పాడు? ₹10.50 తగ్గించి అమ్మినా కూడా 30% లాభం వస్తుంది అన్నాడు. దీని మీద 30% లాభం వేసుకోండి. 30% ఆఫ్ 80 అంటే 8 మూడు 24, 24 లాభం. 80 + 24 అంటే 104%కి అమ్మినట్టు అన్నట్టు. ఇప్పుడు చూడండి, మనకు ధర ఒకసారి చూస్తే 128. ఇక్కడ మనకు ఎంత? ఫస్ట్ది వచ్చేసి 20% లాభంతో అమ్మాను. ఒకవేళ ఆ వస్తువుని 20% తక్కువకు ఖరీదు చేసి దాని అమ్మకపు వేల ₹10.50. ఇది 20% కాదు, 25%. 20% అయినా కూడా లెక్క చేయొచ్చు, కానీ పాయింట్స్లలో వస్తుంది. ఆన్సర్లు మళ్ళీ మార్చాల్సి వస్తుంది. సో రైట్, 25% అని అన్నప్పుడు ఇక్కడ ఒకసారి 125%కి ఆల్రెడీ అమ్మేసాం. తర్వాత మనం ఆయన చెప్పిన ప్రకారంగా చేస్తే 104% అవుతుంది. అంటే ఎంత ఇక్కడ పర్సంటేజ్ ఎంత తగ్గిపోయింది చెప్పండి? 21% తగ్గిపోయింది. ధర ఎంత తగ్గింది చెప్పండి? ₹10.50 అనమాట. 10 రూపీస్ 50 పైసా. నేను అడుగుతుంది ఏంటంటే, దాన్ని కొన్న వేల ఎంత అన్నాడు. ఇదే కదా కొన్న వేల. 100%కు ఎంత? ఇది కూడా కొన్న వేల కాదు అంటే, ఇది అజ్యూమ్ చేసుకున్నది ఎప్పుడు కూడా ఒరిజినల్ కిందికి రాదని చెప్పాం. క్రాస్, దీన్ని క్రాస్ చేయకుండా కూడా చెప్పొచ్చు. 21 ఏమైంది? 10.5 అంటే సగం అయింది. 100 కూడా ఏమవుతుంది? సగం అవుతుంది అని డైరెక్ట్గా చెప్పొచ్చు. 100 × 10 రూపీస్ 50 పైసా డివైడెడ్ బై 21. సరిగ్గా ఇది 2 సార్లు పోతుంది. 2, ఇది 50 సార్లు. సో ఆన్సర్ వచ్చేసి 50 రూపీస్. స్టాండర్డ్ బిట్ అండి ఇది. ఎక్కువ సార్లు వచ్చింది ఈ ప్రశ్న. ఆన్సర్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఈ నెంబరే వస్తాయి. ఈ నెంబర్ కాకుండా వేరే నెంబర్ వస్తే మాత్రం మనం లెక్క చేయాల్సిందే మనం. అవునా? సో రైట్, ఇది 25%. ఒక వస్తువును 31 రూపాయికి అమ్మినట్లయితే 7% నష్టం వచ్చును. ఒకవేళ 5% లాభంతో అమ్మదలిచిన దాని అమ్మకపు వేల ఎంత అన్నాడు. 31 రూపాయికి ఏం చేసావు నువ్వు? కొన్నావా అమ్మినావా? అమ్మినావు అంటే అది SP అనమాట. అమ్మితే ఏమైంది? 7% అన్నాడు. ఇక్కడ నెంబర్ కాదు, పదాలలో ఇచ్చాడు. 7% నష్టం వచ్చింది అని అన్నాడు. 5% లాభంతో అమ్మదలిచిన అన్నాడు. ఇక్కడ గమనించండి, ఫస్ట్ది వచ్చేసి 7% లాస్ అంటే 93% అయినా కాదా చెప్పండి. ఈ 93% ఆఫ్ అమౌంటే ఈ 31 రూపీస్ అన్నమాట. 93% ఆఫ్ అమౌంట్ ఈ 31 రూపీస్. మిమ్మల్ని అడుగుతుంది మళ్ళీ అగైన్ సేల్స్ ప్రైస్ విత్ 5% ప్రాఫిట్ అన్నాడు. 5% లాభం వేసుకొని అమ్మితే అని అన్నాడు. 5% ప్రాఫిట్ తోటి అమ్మితే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 105 × 31 డివైడెడ్ బై 93. ఇది 3 టైమ్స్ 3, ఇది కట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 35 రూపాయలు అన్నమాట. సో ఇది కట్ చేస్తే 35 రూపీస్. సో 35 రూపీస్ ఇస్తే ఆన్సర్ అవుతుంది. అవునా? ఫస్ట్ది మనం అమ్మిన వేలనే, సెకండ్ది కూడా అమ్మిన వేలనే. 31 రూపాయికి అమ్మితే 7% నష్టం అంటే ఇందులో 7 దక్కుందా లేదా చెప్పండి. 5% లాభంతో అమ్మాలంటే 100కు మీదే అమ్మాలన్నమాట. అమ్మితే మనకు 35 రూపాయలకు అమ్మితే 5% ప్రాఫిట్ వస్తుందన్నమాట. నెక్స్ట్, ఒక వర్తకుడు ₹1కి 6 చాక్లెట్ల చొప్పున ఖరీదు చేసి ₹1కి ఎన్ని అమ్మినట్లయితే 20% లాభం వస్తుందన్నాడు. ఎన్ని కొంటున్నాడు రూపాయికి? 6 చాక్లెట్లు. అంటే ₹1కి 6 చాక్లెట్లు అంటే 16 పైసల చిల్లర వస్తుంది ఒకటి. అంటే ఇక్కడ గమనించండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. సో ఇప్పుడు మీకు ఇచ్చింది ఏంటిది? ఆయన కొన్నాడు. ₹1కి 6 చాక్లెట్ల చొప్పున ఖరీదు చేశాడు. సిపి అనమాట. సిపి ఆల్వేస్ 100% అని అనుకున్నాం కదా. 100% ఈక్వల్ టు ₹1కి 6 చాక్లెట్స్ అనమాట. అంటే 16 పైసల చిల్లర వస్తుంది. అమ్మడం ఎలా అమ్మంటుండంటే, నిన్ను 20% లాభంతో అమ్మాలన్నాడు. 20% లాభంతో ఎంతకు అమ్మాలన్నాడు? అదే ₹1కి అన్నాడు. మళ్ళీ ₹1కి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి అని అన్నాడు అనమాట. ఇది ₹1కి 6 చాక్లెట్లు కదా. ఇది ₹1కి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి అన్నాడు. క్రాస్ మల్టిప్లై చేసుకోండి. సో ఈ క్రాస్ మల్టిప్లై మనకి ఇక్కడ 100 × 1/x ఈక్వల్స్ టు ఇది 120 ×
1/6 అనమాట. ఇప్పుడు కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తే అది నీ ఆన్సర్ వస్తుంది. ఇది 6, ఇది 20 టైమ్స్ 20, ఇది 5 టైమ్స్ అట్లా కట్ చేయొచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 = x. అంటే రూపాయికి మనం ఎన్ని అమ్మాలన్నట్టు 5 చాక్లెట్లు అమ్మాలి. సో 5 చాక్లెట్లు అమ్మితే మనకు ఎంత లాభం వస్తుంది? ఇక్కడ 20% ప్రాఫిట్ వస్తుంది అనమాట. 20% ప్రాఫిట్ వస్తుంది. రైట్, సేమ్ క్వశ్చన్ మనకేం చెప్పాడు, 5 రూపాయలకు 12 చాక్లెట్ల చొప్పున అమ్మినట్లయితే 20% నష్టం వచ్చును, అయినా 20% లాభంతో అమ్ముటకు 5 రూపాయలకు ఎన్ని చాక్లెట్లు అమ్మవలసి ఉంటుంది అని అన్నాడు. సో ఎన్ని చాక్లెట్లు అని అన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంతకుముందేమో మనం కొన్న వేలు ఇచ్చాడు కదా, ఇప్పుడు అమ్మిన వేలు ఇచ్చాడు అనమాట. సో 20% నష్టము అని అన్నాడు. అంటే మనము 20% నష్టము అని అంటే 80% అమ్మినట్టు. 80%కి 5 రూపాయలకు 12 చాక్లెట్లు, 5 రూపాయలకు 12 చాక్లెట్లు అమ్ముతున్నాం. సో రైట్, సెకండ్ది వచ్చేసి మనకు 20% లాభం వేసుకోమన్నాడు. 120%కు అమ్మినట్లయితే అదే 5 రూపాయలకు మనకు ఎన్ని చాక్లెట్లు అమ్మాలి? ఈ ఎన్ని అనే ప్లేస్లో మనం ఎక్స్ అనుకుంటాం అనమాట. ఎన్ని అనే దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఇది క్రాస్ మల్టిప్లై చేసుకోండి మనం. అప్పుడు ఏమవుతుంది? 120 × 5/12, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది వేస్తాం. సో 80 × 5/x అనమాట. 80 × 5/x. కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా చేసుకోండి. ఇలానే చేయాలి, అలానే చేయాలని రూల్ ఏం లేదు. ఈ 5 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది 12, ఇది 10 టైమ్స్ పోతుంది. ఇది 0 క్యాన్సిల్ చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే x = 8 అనమాట. అంటే 8 చాక్లెట్లు కనుక మనం అమ్మితే మనకు ఎంత లాభం వస్తుంది? 20% లాభం వస్తుంది అనమాట. అదే 5 రూపాయలకు అమ్ముతుంది. ఇక్కడ గమనించాలి, ఎంతముందు అయినా ఇదైనా కూడా రూపాయి అనేది కాన్స్టెంట్, 5 రూపాయలు అనేది కూడా కాన్స్టెంట్. అది రూపీస్ తోటి మనకు సంబంధం లేదు. నెక్స్ట్, ఒక పండ్ల వ్యాపారి 5 రూపాయలకు 6 మామిడి పండ్ల చొప్పున ఖరీదు చేస్తూ వాటిని 5 పండ్లను 4 రూపాయల చొప్పున అమ్ముచుండెను. అయిన లాభము లేదా నష్ట శాతము ఎంత అని అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మనకు రివర్స్. ఇంతకుముందేమో లాభం ఎంత, నష్టం ఎంత అన్నాడు కదా. సో ఇప్పుడు రివర్స్ చెప్పాడు ఆయన. ఒక పండ్ల వ్యాపారి 5 రూపాయలకు 6 మామిడి పండ్ల చొప్పున ఏం చేస్తున్నాడు? ఖరీదు చేస్తున్నాడు. అంటే సిపి ఇచ్చాడు అనమాట. 100% ఆఫ్ అమౌంట్ ఈక్వల్స్ టు 5 రూపాయలకు 6 మామిడి పండ్లు. నెక్స్ట్ మనం ఎలా అమ్ముతుండంటే అతను 5 పండ్లను 4 రూపాయల చొప్పున అమ్ముచుండేను అన్నాడు. అమ్ముచుండేను కాబట్టి ఇది అమ్మకపు వేళ. లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఇక్కడ ఇది కనుక్కోమన్నాడు. ఇక్కడ ఎంతకు అమ్ముతున్నాడు? 5 పండ్లను 4 రూపాయలకు, అంటే 4 రూపాయలకు 5 పండ్లు అనమాట. 4 రూపాయలకు 5 పండ్లు. ఇక్కడ 5 రూపాయలకు 6 మామిడి పండ్లు. నెక్స్ట్ 4 రూపాయలకు 5 మామిడి పండ్లు. ఇప్పుడు ఇటువైపు క్వశ్చన్ మార్క్ ఉంది, గమనించండి. చూడండి, ఇక్కడ లాభము నష్ట శాతం ఎంత అన్నాడు కాబట్టి ఇటువైపు క్వశ్చన్ మార్కు. ఈ రిజల్ట్ అనేది 100కు మీద వచ్చింది అనుకోండి లాభం అని చెప్పండి, 100కు కిందికి వచ్చింది అనుకోండి నష్టం అని చెప్పాలి మనం. సో ఇది క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి తిప్పలేం కదా, దీన్ని ఎక్స్ అనుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎక్స్ × 5/6, ఈ 2 ఈక్వల్ 100 × 4/5 అనమాట. 100 × 4/5 అనమాట. సో రైట్, ఇప్పుడు ఇది కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా కొట్టివేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో చూసుకున్నట్లయితే 5 ఎన్నిసార్లు వెళ్తుంది సార్? 20 సార్లు వెళ్తుంది. 5 ఎన్నిసార్లు వెళ్తుంది? 4 సార్లు వెళ్తుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఇది 6 × 4 × 4 అన్నమాట. ఎంత ఇక్కడ? 24 × 4 అంటే ఎంత అవుతుంది? 96% వచ్చిందంటే మీకు లాభమా నష్టమా చెప్పండి? ఎబో 100 వస్తే ప్రాఫిట్ అన్నాం, బిలో 100 వస్తే లాస్ అన్నాం. అప్పుడు ఏమైతే 96% అంటే ఏంటన్నట్టు? 4% లాస్ ఈజ్ ద ఆన్సర్. 4% లాస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. రైట్, ఒక వర్తకుడు ఒక 10 రూపాయలకు 11 వస్తువులను ఖరీదు చేస్తూ వాటిని 10 వస్తువులను 11 రూపాయలకు అమ్ముచుండెను. అయినా వచ్చే లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఖరీదు చేస్తున్నాడు అంటే కొన్న వేళ అనమాట. మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇక్కడ? అమ్ముచుండెను అంటే అమ్మిన వేళ అనమాట. ఇందులో లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్నాడు. ప్రశ్నలు 2 రకాలు వస్తాయి. క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ అడుగుతాడు, ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడు. ఇంతకుముందేమో లాభం ఎంత, నష్టం శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నాడు? ఇంత లాభానికి అమ్మినట్లయితే నష్టానికి అమ్మినట్లయితే అని అన్నాడు. సో రైట్, ఇప్పుడు ఫస్ట్ది కొన్న వేళ కాబట్టి సిపి వచ్చేసి 100% ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు? 10 రూపాయలకు 11 వస్తువులు కొనుక్కొని వస్తున్నాం మనం. అమ్మడం ఎలా అమ్ముతున్నాము అని అంటే 11 రూపాయలకు 10 వస్తువులను అమ్ముతున్నాం. అమ్మడం వల్ల ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఆ ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్కు. ఎబో 100 వస్తే ప్రాఫిట్, బిలో 100 వస్తే లాస్. ఇంతకుముందు లాస్ వచ్చింది, మైనస్లో వచ్చింది కాబట్టి, కిందికి వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. సో ఎక్స్ × 10/11 ఈక్వల్స్ టు ఈ 2 × 100 ×
11/10 అన్నమాట. సో రైట్, ఇక్కడ మనకు ఈ జీరో క్యాన్సిల్ చేయొచ్చు, ఈ జీరో క్యాన్సిల్ చేసి ఇది క్రాస్ చేస్తే x = 11 × 11 వచ్చేసి 121 అన్నమాట. 121 అంటే మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి? 100కు పైన వస్తుందా కిందికా? 100కు పైన వస్తే ప్రాఫిట్, 100కు కిందికి వస్తే లాస్ అనమాట. సో 21% ప్రాఫిట్, 21% ప్రాఫిట్ ఈజ్ ద ఆన్సర్. 21% ప్రాఫిట్ అనమాట. సో రైట్, ఇది మనకు ఏంటిది లాభ నష్టాలు అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో అప్లికేషన్స్ చూసాము. సో రైట్.